హెచ్ఎండిఏ పరిధి చుట్టుపక్కల ఉన్న చెరువుల పరిరక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఓవైపు హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ టీంతో అక్రమ కట్టడాలను కూల్చివేస్తూనే మరోవైపు రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులతో జాయింట్ సర్వే చేస్తుంది. చెరువుల పరిరక్షణ కోసం ఈ డిజిటల్ సర్వే ఉపయోగపడుతుందంటుంది ప్రభుత్వం. హెచ్ఎండిఏ పరిధితో పాటు పరిసర ప్రాంతాల్లో చెరువుల పరిరక్షణకు రెవెన్యూ అధికారులు కొత్త ఆలోచనలు అమలు చేస్తున్నారు. ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు జాయింట్ సర్వే నిర్వహించి వాటి సరిహద్దును గీస్తున్నారు. ప్రతి చెరువు విస్తీర్ణం, ఫుల్ ట్యాంక్ లెవెల్, బఫర్ జోన్ల పరిధులను డిజిటల్ యంత్రాలతో సర్వే చేసి ఆయా మ్యాప్లను హెచ్ఎండిఏ వెబ్సైట్లో పెడుతున్నారు. ఎవరైనా ఆక్రమణకు పాల్పడితే డిజిటల్ సర్వే ఆధారంగా వారిపై కేసులు నమోదు చేయించడంతో పాటు క్రిమినల్ చర్యలు చేపట్టనున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలోని ప్రతి చెరువు వద్దకు అధికారులు వెళ్లి స్వయంగా అక్కడి పరిస్థితులను పరిశీలిస్తున్నారు. లిటిగేషన్ వివరాలు సేకరించి ఎఫ్టీఎల్ బఫర్ జోన్లను సూచిస్తూ బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. ఫస్ట్ రిపోర్ట్ రెడీ చేసి వెబ్సైట్ లో పెడుతున్నారు. రెండోసారి స్వయంగా అధికారులు వెళ్లి ఆక్రమణలు జరిగాయా లేదా అన్న అంశాలను పరిశీలించి తుది సర్వేను పూర్తి చేస్తున్నారు అధికారులు. ఈ సర్వే వివరాలతో కూడిన చెరువుల వివరాలను హెచ్ఎండిఏ వెబ్సైట్ లో పెడుతున్నారు. ఇప్పటివరకు రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో దాదాపుగా 85% చెరువుల విస్తీర్ణాన్ని ప్రాథమిక సర్వే ద్వారా గుర్తించారు. త్వరలోనే ఫైనల్ సర్వే చేసేందుకు సిద్ధమవుతున్నారు అధికారులు. హెచ్ఎండిఏ పరిధిలో దాదాపు 1100 చెరువులు ఉన్నాయి. ఇందులో 1000 చెరువులను సర్వే చేయడానికి అధికారులు గుర్తించారు. ఇప్పటి వరకు తాత్కాలికంగా 800 చెరువుల్లో సర్వే పూర్తి చేశారు. మరొక 200 చెరువులు సర్వే చేయడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. మరోవైపు చెరువులను కబ్జా చేసే వారిని కట్టడి చేయడానికి స్పెషల్ టీంలను నియమించింది హెచ్ఎండిఏ. ఈ స్పెషల్ టీంలలో హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ హైడ్రా నుంచి 2 అధికారులు ఉండనున్నారు. ఈ బృందాలు రియల్ ఎస్టేట్ చేసే వెంచర్లకు దగ్గరలో ఉన్న చెరువులను 2-3 రోజులకు ఒకసారి వెళ్లి పరిశీలించే బాధ్యతను అప్పగించనున్నారు. ప్రాధాన్య ప్రాంతాల్లోని చెరువుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన అధికారులు వెబ్సైట్లో ప్రతి చెరువు పరివాహక ప్రాంతాన్ని జియో ట్యాగింగ్ చేయనున్నారు. తద్వారా చెరువుల ఆక్రమణలకు అడ్డుకట్ట వేయొచ్చని అధికారులు భావిస్తున్నారు.